తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది. వాస్తవంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుశీలారెడ్డిని కూడా అరెస్ట్ చేద్దామనే కుట్ర పన్నీరు. వాస్తవంగా ఎట్లాంటి పసలేని కేసు పెట్టి ఆమెను జైలు పంపించాలనే కుట్ర కూడా చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సుశీలారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా అసలు కేసు దేని మీద కూడా చేసిరు అనుకోవచ్చు? అసలు కేసు దేని మీద పెట్టినరు ఏంది అని ఏం క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం ఉన్న సెక్షన్లు పెట్టుకున్నారు. ఇది రాజకీయ పొలిటికల్ సెక్షన్లోనే సంచలనం ఇది. ఎందుకంటే లేడీస్ మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పెట్టలేదు. అంటే ఇన్ని ప్రభుత్వాలు అప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, బీఆర్ఎస్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఫస్ట్ టైము లేడీస్ మీద అయింది. నా మీద కూడా అయింది, నాతో పాటు కుచిచెల్ల మీద, ఇద్దరు తమ్ముళ్ళ మీద, నలుగురి మీద కేసు అయింది. మొన్న అంటే 3 days బిఫోరే మాకు కాల్స్ వచ్చినాయి, రమ్మని వచ్చినాయి. కాకపోతే వాళ్ళు రమ్మన్నది వేరు, సెక్షన్లు పెట్టింది వేరు. దాంతో పెట్టి అనుకోకుండా అరెస్ట్ చేద్దాము ఏదో కుట్రతోనే అనేది వివిధ సెక్షన్లు పెట్టి చేసిండ్రు. కాకపోతే దాన్ని మన బీఆర్ఎస్ లీగల్ సెల్ చాలా మంచిగా స్పందించింది. వాళ్ళు దాన్ని ఛేదించి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో మహిళా నేతలు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో విమర్శించారు, పార్టీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు. ఆ టైంలో ఇట్లనే కేసులు పెట్టింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు పెడితే ఇప్పుడు వీళ్ళు ఈ నాయకులు ఇప్పుడు మా మంత్రులు ఎమ్మెల్యేలు కాకపోదురు. ఎందుకంటే అనరాని మాటలు అన్నారు. ఒక్కొక్కరు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని, మా నాయకులను పట్టుకొని, మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళని పట్టుకొని నానా రకాలుగా గలీజ్గా మాట్లాడినారు. అయినా కూడా ఎవరి జోలికి పోలేదు. అసలు ఆ లేడు మహిళల ఎందుకు, మగవాళ్ళ మీద కూడా ఎవరి మీద ఎంతోమంది యూట్యూబ్లు, ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా ఎవరి జోలికి అంతగా అసలు ఎవరి జోలికి పోలేదు. కానీ ఇది మమ్మల్ని మహిళలను చూడకుండా ఈ కేసులు పెట్టి ఇక పోలీస్ స్టేషన్ల పొంటి దింపుడు, ఈ సెక్షన్ల పాలు చేయడు, ఇదంతా మాకు డిస్టర్బ్ చేసుడు అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే ఒక కారణం ఏంటంటే నాదైతే ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ పెద్ద అకౌంట్లు. దాని ప్రకారం మేమేం ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఇస్తా అన్న హామీలు ఇయ్యి, ఇస్తా అన్న గ్యారంటీలు ఇయ్యి, నువ్వు టైం పెడుతున్నావు, ఒట్లేస్తున్నావు, ఇప్పుడు ఇస్తా అంటున్నావు, అప్పుడు ఇస్తా అంటున్నావు, ఏది అని పెడుతున్నాం. మేము పెట్టే దాంట్లో ఏమున్నది? ఇప్పుడు నువ్వు రేపు ఇస్తా అన్నావు, మొన్న అన్నాడు ఒకరోజు వాళ్ళ మీటింగ్ పోయి ఏమన్నాడంటే ఈరోజు 12 దాటితే టిక్ వస్తాయని అన్నాడు. ఎక్కడ వస్తున్నాయి? అట్లా ఏమైంది మరి వస్తాయని అట్లనే ఆయన చెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ ఏదైతే చెప్తున్నాడో దాన్నే మేము అడుగుతున్నాం, దాన్నే పెడుతున్నాం తప్ప దాన్ని వేరే రకంగా పెడతలేము, లేకపోతే ఏమో బూతులు తిడతలేము, దాన్ని ఏమో వక్రీకరించి పెడతలేము. నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో, ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినావో, ఏదైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నావో, మహిళలు ఇబ్బంది పెడుతున్నావో, ఇచ్చిన హామీలు ఇస్తలేవు. పిల్లలు గురుకుల పాఠశాలల్లో చనిపోతున్నారు, అత్యాచారాలు అవుతున్నాయి, మొత్తం ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఇవన్నీ పట్టించుకో, సమస్యలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఇట్లా అడిగినందుకు ప్రశ్నించే గొంతులను కేసుల పాలు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక మమ్ముల్నే కాదు, జిల్లాల పొంటి కూడా ఎవ్వరు కేసులు పెట్టినా కూడా మా అన్నదమ్ములను కూడా చాలామంది పాపం సోదరులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ పోలీస్ స్టేషన్ల పొంటి వాళ్ళను చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు భయానిక జిల్లాలల్లో, ఊర్లలో బతకలేక పాపం ఆ కేసులకు భయపడి హైదరాబాద్ వచ్చి హాస్టళ్లలో వాళ్ళకి ఏం పడలేదు, వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తలేరు, చదువుకుంటలేరు. వాళ్ళు అక్కడ కేసులకు భయపడి ఎంతోమంది హైదరాబాద్ వచ్చి బతుకుతుంటారంటే ఈ రేవంత్ పాలన ఎంత దౌర్భాగ్యం ఉన్నదో ఆలోచించుకోవచ్చు. ప్రతిపక్షాల విమర్శలను కూడా సూచనగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క చూసుకుంటే మీలాంటి వాళ్ళ మీద ప్రశ్నిస్తున్నారని తీసుకుపోయి కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. చెప్పిన దానికి చేసిన దానికి ఏమైనా పొంతన ఉన్నదా? మేము ఎంత మంచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పుకుంటేనే చెప్పేటోళ్ళను, సూచనలు ఇచ్చేటోళ్ళను లోపడేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద ఉదాహరణ ఏంటంటే ఆ చెప్పడానికి ఎంత విడ్డూరం. మా మీద కేసు అయింది అని అంటే ఒక మహిళల మీద నిన్ను ప్రశ్నించే, ఒక గొంతుకల మీద నిన్ను ప్రశ్నించి ఎప్పుడు రేవంత్ ఇస్తా అన్నావు ముఖ్యమంత్రి గారు, మీ హామీలైనాయి, మీ గ్యారంటీలు ఏమైనాయి అని మేము మంచిగా మర్యాద అడుగుతా అంటే కూడా నువ్వు జీర్ణించుకోక మహిళలమని చూడకుండా కూడా మా మీద కేసులు పెట్టి దింపుతున్నావు అంటే ఇంకా నీకేమన్నా ఉన్నదా? చెప్పడానికి, చేయడానికి ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. అడిగే ప్రశ్నించే గొంతుల మీద కాలేసి నలపడం అంటారు దీన్ని. అంటే ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరా పాలన కొనసాగుతుందని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే మహిళల మీదనే ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే అన్నట్టు. ప్రశ్నించే గొంతులను నలిపేసుడు, ప్రశ్నించే గొంతులను కేసుల పాలు చేయడు, ప్రశ్నించే గొంతులను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ దృష్టిలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. 7వ గ్యారంటీ రాజ్యాంగ పరిరక్షణ అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రాజ్యాంగ పరిరక్షణ అంటే ఆయన సొంతగా రాసుకున్న రాజ్యాంగ పరిరక్షణ. రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు. ఓన్లీ రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది. రేవంత్ కొత్తగా రాసుకున్నాడు కావచ్చు, ఆ రాజ్యం ప్రకారం అప్పుడు అట్లా అన్నట్టున్నాడు. మరి ప్రజల తరపున ప్రశ్నిస్తామంటూ మరోపక్క వ్యక్తిగతంగా దూషిస్తున్నారని కూడా అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
వ్యక్తిగతంగా దూషించుడు అంటే ఆయన దగ్గరనే నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడ మేమేం నేర్చుకోలే, మాకేం క్లాస్ ఇవ్వలేదు. ఎందుకంటే మాకు కేసీఆర్ గారు సంస్కారం నేర్పినరు. మేము అనవసరంగా వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత కక్షలకు కానీ మేము ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలోకి వచ్చిన నుంచి ఆయన కక్షపూరితమైన చర్యలు, కేసులని కేటీఆర్ గారి మీద అయినా ఇప్పుడు ఎవరి మీదనైనా కూడా కక్షపూరితంగా చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప మేము వ్యక్తిగతంగా ఏ రోజు తిట్టలే, ఏ రోజు విమర్శించలే. మా బీఆర్ఎస్ నాయకులు కూడా అది ఆయన దగ్గరనే ఆ క్లాస్ తీసుకుంటున్నారు. ఇంకా మాకు అలవాటు కాలే మరి ఆయన క్లాస్. ఇంకా అంటే ఇట్లాంటి కేసులకు భయపడి వెనుకడుగేసి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి భయపడి వెనుకడుగేసి సైలెంట్గా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా, మరి అట్లనే ముందుకెళ్తారా? ఒకవేళ వాళ్ళు ఏ ఉద్దేశంగా ఇట్లా భయపట్టిస్తే కేసులు పెడితే ఊకుంటారని వాళ్ళు అనుకుంటారేమో, కానీ ఒక్క అడుగు ఇట్లా వెనకకేస్తే 1000 అడుగులు ముందుకేస్తాము. ఇదే ఇంకా 1000 ఇంతల రెట్టింపుతోని నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టు, 100 పెట్టు, 1000 పెట్టు, 1,00,000 కేసులు పెట్టు, భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినావో, గ్యారంటీలు ఇచ్చినావో, ఏదైతే తెలంగాణకు ఏం హామీలు ఇచ్చి వచ్చినావో అవన్నీ నెరవేర్చేదాకా నిన్ను గల్లబెట్టి అడుగుడే, నిన్ను ప్రశ్నించుడే. జై తెలంగాణ.